బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తురకపాలెం సాయిల్ పరీక్షల్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అక్కడి నుంచి సేకరించిన మట్టి నమూనాల్లో యురేనియం నిక్షేపాలు భారీగా ఉన్నట్టు గుర్తించారు. యురేనియం నిల్వలు ఎక్కువగా ఉండడం వల్లే అక్కడ పనిచేసే వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు పరీక్షల్లో తేలినట్టు సమాచారం. తురకపాలెంలో ఐసీఏఆర్ నేతృత్వంలోని ప్రైవేట్ సంస్థ మట్టి పరీక్షలు చేసింది. ఎక్కువ మంది బాధితులు క్వారీ తవ్వకాల్లో పనులకు వెళ్లి అక్కడ నీటిని ఉపయోగించడంతోనే యురేనియం అవశేషాలు శరీరంలోకి ప్రవేశించుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారణంతోనే వారు అనారోగ్య సమస్యలకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. తురకపాలెం సాయిల్ పరీక్షల్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అటు మంత్రి అక్కడ ఉంచి సేకరించిన మట్టి నమూనాల్లో యురేనియం నిక్షేపాలు భారీగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. మొత్తంగా యురేనియం వాళ్ళ బాడీస్ లోకి వెళ్లడం కారణంగానే ఈ విధంగా అనారోగ్యం పాలవుతున్నారంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. యురేనియం నిల్వలు ఎక్కువగా ఉండడం వల్లే అక్కడ పనిచేసే వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు కూడా వాళ్ళు వెల్లడించారు. కొన్ని పరీక్షలలో తేలినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా తురకపాలెంలో ఐసీఏఆర్ నేతృత్వంలో ఉన్న ప్రైవేట్ సంస్థ మట్టి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎక్కువ మంది బాధితులు క్వారీ తవ్వకాల్లో పనులకు వెళ్లి అక్కడ నీటిని వాళ్ళు ఉపయోగించడం వల్లే యురేనియం అవశేషాలు శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని కూడా వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ కారణంగానే అనారోగ్య సమస్యలకు గురై ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు అధికారులు. తురకపాలెం సాయిల్ పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ప్రస్తుతం తురకపాలెంకి సంబంధించి నిర్వహించినటువంటి పరీక్షల్లో తురకపాలెంలో ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ లో కొన్ని విశేషమైనటువంటి అవశేషాలు అక్కడ ఉన్నట్లు కూడా గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో యురేనియానికి సంబంధించినటువంటి నిక్షేపాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ యురేనియం కి సంబంధించినటువంటి అవశేషాలు కొన్ని ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇది కూడా క్వారీ ప్రాంతం అవ్వటంతో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్కువగా తవ్వకాలు జరుగుతాయి కాబట్టి ఆ లోతునికి సంబంధించినటువంటి అంచనాలు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవి బయటకు వస్తున్నట్లు గుర్తిస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత కూడా పరీక్షలు అయితే నిర్వహించాలనే విధంగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ అవశేషాలకు సంబంధించి అంటే యురేనియం నిక్షేపాలు ఉన్న వాటికి సంబంధించి ఇంకా అధికారికంగా కూడా ప్రకటన అయితే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. బెంగళూరు అదేవిధంగా ఢిల్లీకి సంబంధించినటువంటి శ్రీ బయో అనేటటువంటి ఒక కంపెనీ ఈ మధ్య కాలంలో ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కి సంబంధించినటువంటి వాళ్ళ నేతృత్వంలో ఒక ప్రైవేట్ కంపెనీ తురకపాలెంలో పర్యటించడం జరిగింది. అక్కడ సాయిల్ టెస్ట్ లో నిర్వహించడం జరిగింది. ఈ సాయిల్ టెస్ట్ లోనే ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది అనే విధంగా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ. అయితే ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కావాలి. అక్కడ నిజంగానే యురేనియం కి సంబంధించినటువంటి నిక్షేపాలే ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే మరేటటువంటి ఇంకా మిగిలినటువంటి ఏమన్నా ఫాస్ఫరస్ కానీ మిగిలినటువంటి అంశాలు కూడా ఉన్నాయి అనేది కూడా నిర్ధారణ కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే యురేనియం కి సంబంధించినటువంటి నిక్షేపాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ గనుల్లో పనిచేసే వాళ్ళు అంటే క్వారీల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉందనే విధంగా అంచనా వేస్తున్నారు. అందుకే తురకపాలెంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా క్వారీల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఆరోగ్య సమస్యలు రావడంతోనే ఎక్కువ మంది చనిపోయినట్లు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఇంకా సాయిల్ టెస్ట్ కు సంబంధించినటువంటి పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత దీనికి సంబంధించిన దానిపైన కూడా ప్రభుత్వం ఒక కీలకంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మెడికల్ గ్రౌండ్స్ కు సంబంధించినటువంటి పరీక్షలు కూడా అనేక రకాలుగా 3 అంచనాలుగా అంటే ఒకటి స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లు, అదేవిధంగా ఎయిమ్స్ వైద్యులు, ఐసీఎంఆర్ వైద్యులు, వీళ్ళు ముగ్గురు కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. మెడికల్ గ్రౌండ్స్ తో పాటు ఈ సాయిల్ టెస్టులు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో అయితే నిర్ధారణ అవ్వాల్సినటువంటి పరిస్థితులను ఏ విధంగా అక్కడ నిజంగానే ఈ మరణాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా నిర్ధారణ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.